నాయకులు వెళ్ళలేదా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే. ఆ రోజు ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేసినట్టు కాదా? ఏంటండి నాకు అర్థం కాలేదు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు పోలీసు యంత్రాంగం. తెలుగుదేశం సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు. జాగ్రత్త అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. భయపడటానికి సిద్ధం లేదు అని కూడా చెప్పదలుచుకున్నా. మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్లు అన్నీ అంబటరాంబాబు దౌర్జన్యం చేశాడు. అంబటరాంబాబు ఏంటండి, ఒక సిఐ మీద, డిఎస్పీ మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారండి? నన్ను ఒక ప్రవాహంలాగా ఊరేగింపులోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇచ్చేసేయాలి. ఇచ్చేసి తర్వాత కేసు పెట్టుకో, తప్పలేదు. లేకపోతే ముందే నోటీస్ ఇవ్వు, తప్పలేదు. నోటీస్ ఇవ్వు బాబు. ఎలా చేస్తావు? కొంత దూరం మధ్యలో వచ్చి అడ్డం పడతావు. తోసుకెళ్తే మా మీద కేసు పెడతావు. పెట్టుకో, వీ డోంట్ కేర్, విల్ ఫేస్ ఇన్ టు ది కోర్ట్. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులం మరి మాట్లాడితే ప్రాక్టీస్ చేయకపోయినా న్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన వాడిని, న్యాయ పట్టభద్రుణ్ణి, నాకు తెలుసు, నేను ఎదుర్కొంటాను. మీరేం చేసుకున్నా లెక్క చెయ్యను. ఈ ప్రజా ఉద్యమంలో ఒక భాగస్వామినై ముందుకు నడుస్తాను. వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అది తప్పు తప్పు తప్పు. పరిగెత్తుకొస్తున్నాయి. ఎన్ని వచ్చినాయి పరిగెత్తుకుని? ఏంటి లెక్కల్లో అట్టాగే వస్తాయి. లోకేష్ చెప్పే లెక్కల్లో ఇంకెక్కువ కూడా వస్తాయి. తక్కువ చెప్పాడేమో. ఊరిని డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం రేపు ఉందగా, సమ్మిట్ చూద్దాం. ఎన్ని డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం. లోకేష్ ఎప్పుడు డబ్బాలే కొట్టుకుంటాడు. అతను డబ్బాలు తప్ప రెండో తెలియదు. అదృష్టవశాత్తు గెలిచాడు. ఆయన 100 కబుర్లు చెబుతాడు, 100 మాటలు మాట్లాడతాడు, చేసేది మాత్రం శూన్యం. ఎయ్యి పారిపోలా. మళ్ళీ వెళ్ళి బతినాటి తీసుకొచ్చుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారేమో, అది మనకు తెలియదు. పారిపోయింది ఏంటి, వచ్చేది ఏంటి? ఓకే.